ఆధ్యాత్మిక సుగంధాలను వెల్లివిరి చేసేటువంటి తిరుపతి నగరంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంక్షేమం, సాంస్కృతిక సంబంధిత కార్యకలాపాల కేంద్రం, అదేవిధంగా విశ్వశ్రీ సాహితీ సమాఖ్య, ఈ రెండింటి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహింపబడుతూ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ తారావళి పుస్తకావిష్కరణ సభకు ఆధ్యక్షం వహిస్తున్నటువంటి ఆచార్యవర్యులు, నా పైన అవ్యాజ వాత్సల్యాన్ని అభివర్షింపచేసేటువంటి ఆచార్య గార్లపాటి దామోదర్ నాయుడు గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం యొక్క రెక్టార్ గారైనటువంటి ఆచార్య అప్పారావు గారికి, రిజిస్ట్రార్ గారైనటువంటి భూపతి నాయుడు గారికి, అదేవిధంగా విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి తెలుగు శాఖ అధ్యక్షురాలైన ఆచార్య రాజేశ్వరమ్మ గారికి, ఏ తారావళి యొక్క వైభవాన్ని గురించి మాట్లాడుకోవటానికి ఈ రోజున ఇక్కడ అందరం సమావేశమయ్యామో ఆ తారావళి కృతికర్త ఆచార్య కె సర్వోత్తమరావు గారికి, అలాగే దిగువ సభలో ఉన్నటువంటి సాహితీమూర్తులకు, విద్యార్థి మిత్రులకు అందరికీ కూడాను నమస్కారాన్ని తెలియచేసుకుంటూ నేను విషయంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అంటేనే జ్ఞానానికి ఒక పెద్దపీట వేసేటువంటి విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం యొక్క ధ్యేయవాక్యం కూడా జ్ఞానం సమ్యగవేక్షణం, శాండిల్య ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యం. జ్ఞానం సరైన దృక్పథాన్ని మనకు కలిగిస్తుంది, సరైన దృక్పథంలో అధ్యయనం చేస్తే జ్ఞానం వస్తుంది అన్నటువంటి అర్ధవైవిధ్యం కలిగినటువంటి ఒక మహోన్నతమైన ఉపనిషత్ వాక్యాన్ని ధ్యేయవాక్యంగా కలిగినటువంటి విశ్వవిద్యాలయం. ఎందరెందరో ప్రసిద్ధులైనటువంటి నాయకులను, ఆచార్యులను, వైద్యులను, ఇంజనీర్లను, సమాజంలో ఎన్ని రకాలైనటువంటి రంగాలున్నాయో ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులైన వారిని కన్న తల్లి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో ఆచార్య కె సర్వోత్తమరావు గారు రమారమి 26 సంవత్సరాలు అధ్యాపక వృత్తిని విజయవంతంగా నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తరువాత 26 పుస్తకాలను రచించారు. 26 సంవత్సరాల తరువాత జీవితం శోభాయమానంగా ఉండడానికి కారణం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చేసినటువంటి జ్ఞానప్రదమైనటువంటి బోధన. అంటే 26 సంవత్సరాల ఉద్యోగం తర్వాత ఇక అంతా కూడాను 27కు సంబంధించింది. ఆ తర్వాత రాసిన పుస్తకాల సంఖ్య 26, ఇది 27వది. అంటే సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి ఎలా ఉంటుంది అనడానికి కూడాను తార్కాణం. 27వ పుస్తకంగా తారావళి అనేటువంటి ఆ లఘుకావ్య ప్రక్రియకు శ్రీకారం చుట్టడంలో వారి యొక్క సంకల్పం. ఇందాక రిజిస్ట్రార్ గారు మాట్లాడుతూ 29 పద్యాలు ఉన్నాయి అని చెప్పారు. మరి తారావళి 27 పద్యాలు ఉన్నటువంటిదే సాహితీ లోకంలో అందరికీ మనకి తెలిసినటువంటిది. మరి ఎందుకన్నారు రిజిస్ట్రార్ గారు? అన్నమాచార్యులు వారు అంటారు, త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అంటారు. ఈ కార్యం కూడా అలాంటిదే. ఈ పుస్తకంలో ప్రారంభంలో ముందు మాట రాస్తూ మహాసహస్రావధాని అయినటువంటి మేడసాని మోహన్ గారు ఒక పద్యాన్ని రాశారు గురువుగారి గురించి. తర్వాత గురువుగారు తన జీవితంలో ఉన్నటువంటి పలు పార్శ్వాలకు సంబంధించి పుస్తకం చివర అట్టపైన ప్రాచ్య కళాశాల పాఠ్యాంశములు నేర్పి తెలుగుపై అనురక్తి వెలుగ చేసి అనేటువంటి పద్యం. ఇలా లెక్కేసుకుంటే మొత్తం 29 పద్యాలు. అంటే మన సంకల్పంలో పవిత్రత, శుద్ధి ఉంటే కార్యక్రమంలో అవి ఏ విధంగా కొలువు తీరుతాయి అనేటువంటి దానికి ఒక ఉదాహరణ.
దాక్షిణాత్య చందో రీతులపైన ప్రామాణికమైనటువంటి పరిశోధన చేసినటువంటి గురువుగారు విశ్వవిద్యాలయ ఉద్యోగిగా పరిశోధక విద్యార్థులని, పండితులని, పరిశోధకులని దృష్టిలో పెట్టుకొని రచనా వ్యాసంగం చేస్తే ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన 26 గ్రంథాల యొక్క ఉద్దిష్ట పాఠకులు సామాన్య ప్రజానికం. ఏ ప్రజల యొక్క పన్నులతో మనం ప్రభుత్వాల నుంచి జీతాలు తీసుకొని ఉద్యోగాలు చేశామో మన ప్రతిభా పాండిత్యం సమాజానికి మనం అందించాలి అని సమాజం కోసం, సామాన్య పాఠకుల కోసం అలతి పదాలతో చిన్ని పొత్తాలని, పొత్తం చిన్నదైనా కూడా దానిలో ఉండేటువంటి చిత్తం చాలా గొప్పది. మాతృదేవోభవ కావచ్చు, ఆచార్య దేవోభవ కావచ్చు, అనేక పుస్తకాలు. ఇందాక ఆచార్య దామోదర్ నాయుడు గారు చెప్పారు, తాము ఒక్కరే రాయటం కాదు, ఇతరులని కలుపుకొని రాయించటం. సరే, వారితో పాటు ఉద్యోగం చేసినటువంటి పెద్దలను కలుపుకుంటే అదొక రకం. కానీ కొత్త తరానికి మనం అవకాశం కల్పించాలి. తరానికి నిరంతరం అంతరం పెరుగుతున్న సందర్భంలో కొత్త వాళ్ళని చేర్చుకోవాలి. 30-20 సంవత్సరాల మధ్య వారిని కూడా మనం చేర్చుకోవాలి. వాళ్ళకు ఒక ఊతాన్ని, వాళ్ళకు ఒక చేయూతనివ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కొత్త తరం వారికి కూడాను అవకాశాలు కల్పించటం. అందులో భాగంగా నాకు కూడా వారి అనేక పుస్తకాల్లో వ్యాసాలు రాసేటువంటి అవకాశం. మళ్ళీ ఆ వ్యాసం రాయించడంలో కూడా తాంబూలాలు ఇచ్చేశాను అన్నట్లు కాకుండా ఆ పద్ధతి ఎలా ఉండాలి, వాక్య నిర్మాణం ఎలా ఉండాలి, దీర్ఘమైన వాక్యాలు రాయటం కాదు, చిన్న వాక్యాలు రాసినా కూడాను చదువురి యొక్క మనస్సులోకి ఆ వాక్యం హత్తుకుపోవాలి. లాంటి సూచనలు ఎన్నో నన్ను తీర్చిదిద్దడానికి కారకాలయ్యాయి. నేరుగా విశ్వవిద్యాలయంలో వారి వద్ద చదువుకోకపోయినా అనేక సాయం సంధ్య వేళలలో వారితో జరిపినటువంటి చర్చా కార్యక్రమాలు విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేసినటువంటి దానికంటే ఎక్కువే అని నేను భావిస్తూ ఉన్నాను. ఇక ఈ పుస్తకంలోకి వస్తే వెంకటేశ తారావళి, మకుటం విశ్వవిద్యాలయ ప్రాంత వెంకటేశ. ఇదేదో కూర్చుంటే, అంటే కవిత్వం రాయాలి అని కూర్చుంటే తయారైనటువంటి మకుటం కాదు. మకర సంక్రాంతి వేళ పనిచేసినటువంటి విశ్వవిద్యాలయాన్ని ఒక్కసారి చూద్దాం అని అలా వచ్చినప్పుడు కనిపించిన జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని చూసి ఆ స్వామి యొక్క మనోహరమైన తత్వాన్ని చూసి అలవోకగా వచ్చినటువంటి పాదం విశ్వవిద్యాలయ ప్రాంత వెంకటేశ. వాల్మీకి రామాయణ సందర్భంలో కూడాను, మానిషాద ప్రతిష్టాం అనేటువంటి ఆ శ్లోక సందర్భంలో కూడాను అప్రయత్నంగా వచ్చినటువంటి శ్లోకం అది. అంటే ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగినప్పుడు వాటికవే పద్యపాదాల్లో వచ్చి కూర్చునేటువంటి తత్వం ఉంటుంది. అలా సిద్ధించినటువంటి మకుటం. అంటే మకుటమే ముందు తయారైంది. మకుటం అంటే కిరీటం కదా. జగద్దగాయమానమైనటువంటి కిరీటాన్ని ధరించిన జ్ఞానప్రద వెంకటేశ్వరుణ్ణి దర్శించిన తరువాత సిద్ధించినటువంటి మకుటం. ఈ శతకాన్ని మనం లోపలికి కొద్దిగా తరచి చూస్తే, నేను 27 పద్యాలలో ఉన్నటువంటి అర్థ అంతరార్థ పరమార్థాల త్రివేణి సంగమాన్ని మీ ముందు ఉంచలేను. కానీ స్థాళీపులాకంగా, వాచవిగా కొన్ని పద్యాలలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అంశాలని, నాకు తోచినటువంటి వాటిని మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఒక ప్రదేశాన్ని చూసి అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని లేదా మహిమని చెప్పటం అనేటువంటి సంప్రదాయం సంస్కృత కవి సంప్రదాయంలో ఉంది. వెంకటాధ్వరి అనేటువంటి కవి రచించినటువంటి విశ్వగుణాదర్శ చంపు అనేటువంటి రచన. ఇందులో కృషాను విశ్వావసు అనేటువంటి 2 గంధర్వుల యొక్క సంభాషణలో ఈ భారతదేశం ఏ విధంగా ఉంది, ఎన్ని రకాలైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఈ పుడమి తల్లి యొక్క గొప్పతనం ఏంటి అని సంభాషణాత్మకంగా ఒక ప్రదేశం గురించినటువంటి రచన. అలాగే తమిళ సాహిత్యంలో కూడా ఇటువంటి సంప్రదాయం ఉంది.
ఇలా తాను ఉద్యోగించిన, తాను ఎక్కువ కాలం జీవించినటువంటి విశ్వవిద్యాలయ ప్రాంగణం గురించి తన తలపులను అటువైపున పెట్టి అక్షరాల తలుపులను తీసి రచించినటువంటి తారావళి ఇది. ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విగ్రహాలు, అదేవిధంగా గొప్ప గొప్ప భవనాలు, అదేవిధంగా ఎవరైనా కొత్త విద్యార్థులు వస్తే వాళ్ళ యొక్క బెరుకుతనం ఎలా ఉంటుంది, పల్లె సీమల నుంచి చాలా కుగ్రామాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు ఎలా బెదురుగా ఉంటారు, ఇతర విద్యార్థులతో తొందరగా కలవలేకపోవటం, ఇలాంటి బెరుకుతనం ఉంటుంది. ఆ కొత్త విద్యార్థుల యొక్క మనోగతం. విశ్వవిద్యాలయంలో చదువుకున్న తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ విశ్వవిద్యాలయానికి వస్తే తాము ఏ తరగతి గదుల్లో చదువుకున్నారు, ఏ భవనాల దగ్గర సేద తీరారు, ఏ చెట్ల కింద కూర్చొని మాట్లాడుకున్నారో వాటిలన్నింటినీ చూసినప్పుడు మనసులో వచ్చేటువంటి స్పందన అంటే హృదయ మంజూషలో భద్రపరుచుకున్నటువంటి అనుభూతుల యొక్క పేటిక ఒక్కసారిగా తెరవబడుతుంది. ఆ అంశం. అదేవిధంగా విశ్వవిద్యాలయం యొక్క గొప్పతనం, వ్యాజస్తుతి మాధ్యమంలో పద్యరచన, అదేవిధంగా సామాజిక స్పృహ, సామాజిక సందేశం, ఇలా 7 అంశాలు నాకు ఈ తారావళిలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ 7 ఎందుకు అంటే మనం సప్తగిరిధాముడైన కలియుగ సార్వభౌముడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క పాదాల చెంత ఉన్నాం. ఈ 7 అంశాలలో ఈ తారావళి అద్భుతమైనటువంటి పద్యాలను సంతరించుకుంది. సీస పద్య తారావళి అని చెప్పచ్చు మనం. ఎందుకు అంటే దేశీయమైనటువంటి ఉపజాతికి సంబంధించిన సీసం అనేటువంటి ఛందస్సులో కూర్చినటువంటి పద్యాలు. అయితే ఏ సీసమైనా సరే కొద్దిగా మనం అలా ఆ పదాన్ని ఆలోచిస్తే సీసం, సి చూడు, సం ఏదైనా కొద్దిగా అని మనం ఆలోచన చేస్తే అలా కొన్ని పద్యాలని, కొన్ని సీసాలని మనం ఒక్కసారి అలా చూస్తే ఇందులో దోబూచులాడినటువంటి భావాలు ఏ విధంగా ఉంటాయి అని విషయం మనకి తెలుస్తుంది. ఎత్తుగడలోని ఈ నగరంలో అనేక విద్యా సంస్థలు, భవనాలు ఉన్నప్పటికీ కూడాను ఈ విశ్వవిద్యాలయం యొక్క ఘనత ఏ విధంగా ఉన్నది అని చెబుతూ ప్రారంభించారు. తిరుపతి పురములో దేదీప్యమానము విద్యాలయములెన్నో వెలసియుండ, శ్రీపతి పురమున సిరులతో మెరసెడి భవన రాజములెన్నో ప్రబలియుండ, తిరునగరి కడల దీదితులు చిందెడి చిరుపార్కులెన్నియో చెలగియుండ, శ్రీపద నగరిలో చిరునవ్వు చిందించు కూడలి కేంద్రాలు కూడియుండ, యూనివర్సిటీ ఒక్కటే యోగ్యమనుచు శాంత వాతావరణమున చక్క నిలిచి కరము జోడించు వారల కరుణ చూపు విశ్వవిద్యాలయ ప్రాంత వెంకటేశ. ప్రతిపదార్థ తాత్పర్యాలు అవసరం లేకుండా అలా చదవగానే ద్రాక్షాపాకంలాగా అర్థమైపోయేటువంటి పద్యాలు. ఇక్కడ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ విద్యార్థులు కూడా ఉన్నారు. పద్యం అంటే అందులో పదాల అర్థం కావు, నిఘంటువులు చూడాలి అని గాబరా పడాల్సినటువంటి తారావళి కాదు ఇది. ఇందులో ఉన్న విశేషాంశాల గురించి మనం ఆలోచించాలేమో కానీ పద్యం అలా చూడగానే వెంటనే మనకి అర్థమైపోతుంది. అటువంటి ద్రాక్షాపాక శైలి ఇందులో ఉంది. కరము జోడించు వారల కరుణ చూచు విశ్వవిద్యాలయ ప్రాంత వెంకటేశ. స్వామి, నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరూ లేరు, ఎన్నో కష్టాలను కూర్చి ఈ విశ్వవిద్యాలయానికి నేను వచ్చాను అని ఆ జ్ఞానప్రద వెంకటేశుడి ముందు నిలిచి కరములు జోడిస్తే చాలు, శ్రీకరముగా ఆ స్వామి కరుణను చూపిస్తాడు అనేటువంటి మొట్టమొదటి పద్యం మనకి తెలియచేస్తూ ఉంది. ఎందరెందరో వీసీలు, రెక్టార్లు, రిజిస్ట్రార్లు, ఆచార్యులు, అదేవిధంగా ఉద్యోగులు
ఈ విశ్వవిద్యాలయాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారు అని చెబుతూ, 20 వీసీల ఎనలేని సేవచే యూనివర్సిటీకంత యోగముదవే. ఇలా చెబుతూ దినదినాభ్యున్నతి వలన తేజరిల్లే. దినదినాభ్యున్నతి ఎలా తేజరిల్లింది అని చెప్పడానికి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాటుగా శ్రీ వెంకటేశ్వరుని యొక్క ఆర్థిక ప్రసాదం వల్ల కూడాను ఈ విశ్వవిద్యాలయం ఎంతో అభివృద్ధి చెందింది అని చక్కగా చెప్పారు. కొత్తగా వచ్చినటువంటి విద్యార్థుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అని ఆవిష్కరించారు ఈ పద్యంలో. అయితే నేను ఎక్కువగా వ్యాఖ్యానించలేను, కానీ వారి మనసులో ఉన్న ఆ విషయంతో ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తాను. జంకు గుంకులతోడ జడియుచు వచ్చేటి విద్యార్జన పరుల వెతలదీర్చు, కలవారితో నెట్లు కలిసి తిరుగటంచు బెదురు చూపుల వారి భీతి తీర్చు, ఏమి మాటాడిన ఏమగునో అంచు మౌనవ్రతుల మగత తీర్చు, మౌనవ్రతుల వారి మగత తీర్చు, డాబు దర్పముతోడి డాంబికాచార్యుల భావ వీక్షణముల భయము తీర్చు, సరస యువలోకమునకంత సహనమిమ్ము, తివిరి విద్యయే లక్ష్యము దీక్ష నిమ్ము, పరమగతి చేర్చు నిండైన భక్తి నిమ్ము, విశ్వవిద్యాలయ ప్రాంత వెంకటేశ. జంకు గొంకులతో జడియుచు వచ్చేది భిన్నమైన నేపథ్యాల నుండి, సామాజిక ఆర్థిక సాంస్కృతిక నేపథ్యాల నుండి వచ్చినటువంటి విద్యార్థుల యొక్క బెదురుతనం ఎలా ఉంటుంది, ఏమి మాట్లాడిన ఏమగునో ఎంచు ఉండేటువంటి వారి యొక్క మనస్సు. అరే, నేను ఆర్థికంగా అంత బలమైన వాడిని కాదు, ఇక్కడేమో ఆర్థికంగా బలమైన వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళతో ఎలా మాట్లాడేది, నేను ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్నటువంటి భావనలన్నీ కూడాను విద్యార్థుల్లో ఉంటాయి. స్వామి అటువంటి విద్యార్థులకంతా కూడాను సరస యువలోకమునకంత సహనమిమ్ము. చూడండి ఈ ప్రయోగంలో ఉన్నటువంటి ఆంతర్యం. సరస యువలోకమునకంత సహనమిమ్ము. సాధారణంగా యువతరానికి సహనం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఉడుకు రక్తం అవడం వల్ల. ఉడుకు రక్తానికి ఉడుకుతనం ఇవ్వమని స్వామిని ప్రార్థించాల్సినటువంటి పని లేదు, కానీ ఉడుకు రక్తం కలిగినటువంటి యువకులకి సహనాన్ని కూడా ప్రసాదించు అన్నారు. తరువాత తివిరి విద్యయే లక్ష్యమో దీక్ష నిమ్ము. ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో విశ్వవిద్యాలయంలో ఉండే విద్యార్థులు పాల్గొన్నా అంతిమంగా లక్ష్యం విద్యార్జన. ఆ విద్యార్జన చేసేటువంటి దీక్షనిమ్ము. దీక్షనిమ్ము అనడంలో ఉన్నటువంటి ఆంతర్యం, అధ్యయనం అనేటువంటిది ఒక దీక్ష. మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దీక్ష, అయ్యప్ప దీక్ష, కనకదుర్గ దీక్ష, ఇలా ఎలా దీక్షలు తీసుకుంటామో ఒక్కొక్క ప్రోగ్రాం కూడాను, అది ఎంఏ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, అది ఒక దీక్షతో సమానం. ఎంతో నియమ నిష్టలతోటి ఆ దీక్షను పూర్తి చేసేటువంటి శక్తిని వారికి ఇవ్వు అంటున్నారు. ఇవాటికి కూడా సంస్కృత విశ్వవిద్యాలయాల్లో కాన్వకేషన్కి దీక్షాంత సమారోహ అనే పేరు. దీక్ష చివరిలో చేసేటువంటి ఒక పండుగ, అంటే ఆ ప్రోగ్రామ్స్ని పూర్తి చేసిన తర్వాత చేసేటువంటి కాన్వకేషన్. అలా అధ్యయనాన్ని ఒక దీక్షగా చేసేటువంటి శక్తిని ఈ విద్యార్థులకు ఇవు స్వామి అని చెప్పారు. ఇందాక సంగీత సరస్వతిని ఉపాసించినటువంటి పరమేశ్వరయ్య గారు, సుహాసిని గారు ఎంతో చక్కగా రాగయుక్తంగా ఆ పద్యాలను అందించారు. ఆంధ్రుల శౌర్యముగుల అతి విస్మయంబను టంగుటూరిదైన డాబుచూ, రాయలసీమకే రత్నము నీలము సంజీవరెడ్డిని చక్కచూడు, దళిత జాతులందు ధైర్యంబు నిలిపిన అంబేద్కరుల జాడ అసలు చూడు, అడుగడుగుల నెల్ల అరసిన కులపతి గోవిందరాజుల కూర్మి చూడు, గణిత శాస్త్రమునందు ఘనత గడించిన రామానుజం యొక్క రంగు చూడు, ఆలోచన యొక్కటే అత్యవసరమను తింకరు శిల్పంకు తీరు చూడు, పాదయాత్రలొకటే పవనంబు గణించి
కర్రపట్టిన ఎట్టి గాంధి చూడు, పరమ పావనమగు నడబావి చూడు, వినుత శౌర్య చిహ్నము వీరగల్లు చూడు, పాత జ్ఞాపకాల నిగురు ప్లాజ చూడు, విశ్వవిద్యాలయ ప్రాంత వెంకటేశ. ఒక విశ్వవిద్యాలయంలో ఎవరిదైనా విగ్రహం ఉంది అంటే ఎందుకు ఉంది? వారు ఈ విశ్వవిద్యాలయానికి అందించిన పురస్కృతి ఏంటి? ఈ సమాజానికి వారు అందించినటువంటి సేవ ఏంటి అన్న విషయాన్ని మనం ఆలోచించాలి అన్న లక్ష్యాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అలాగే కొమ్మ రెమ్మలతోడ కొసరు ఉడలతోడ తీరుగా తీర్చిన తిన్నె ఇదిగో, దేశ భాషలందు తెలుగు లెస్సను సూక్తి రమ్యమైకరపు తరగతి ఇదిగో, మించు కంఠంపుతో మిల్టను బోధించు పరభాష ఆంగ్ల విభాగమిదిగో, రాష్ట్రాల పెక్కింట రాజభాష అయిన సరళ హిందిని నేర్పు శాఖ ఇదిగో, తరుగని గనియగు తత్వశాస్త్రంబును బాగుగా గరపు విభాగమిదిగో, సరిలేనిదైనట్టి సైకాలజీ శాస్త్ర ప్రభలను చాటు విభాగమిదిగో. ఆర్ట్స్ కాలేజీలో ఉన్నటువంటి భిన్న భిన్నమైనటువంటి విభాగాలను చెబుతూ ఆ విభాగాల యొక్క కార్యతత్వాన్ని కూడాను చేర్చారు. అలాగే సైన్సెస్ గురించి చెబుతూ భౌతిక శాఖలో పరిశోధనలరయ ఆచార్యులంతింప ఆశ కలుగు, బాటనీ శాఖలో బహునామములు చూడ ఎన్ను పిహెచ్డీల ఎరుక కలుగు, మరి కెమిస్ట్రీ శాఖ మాన్యతలెరుగంగా స్కాలర్స్ పరిశ్రమ స్థాయి తెలియు. అటు సైన్సెస్ అయినా ఆర్ట్స్ అయినా ఇంజనీరింగ్ అయినా సరే తాము అధ్యయనం చేస్తున్నటువంటి శాఖలలో విద్యార్థులు కోటీశ్వరులు అనేటువంటి భావన. కోటీశ్వరులు అంటే లౌకికమైనటువంటి సంపదని దృష్టిలో పెట్టుకొని కాదు, కోటీత్యగ్రభాగ అని కూడా అర్థం ఉన్నది. అగ్రభాగానికి కోటి అని పేరు. అంటే తాము అధ్యయనం చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్లో తలస్పర్శి జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి విద్యార్థులుగా అందరూ తీర్చిదిద్దబడాలి అని కోరుకోవటం. ఆంధ్రుల శౌర్యంబుల అతి విస్మయంబు అనేటువంటి పద్యంలో సాధారణంగా సీస పద్యంలో 4 అంటే ఒక పెద్ద పాదం చిన్న పాదం చొప్పున ఒక 4 అమరికలు, తర్వాత ఎత్తుగీతిగా ఆటగలది లేదా తేటగీతి ఉండడం అనేటువంటిది ఛందపరమైనటువంటి నియమం. కానీ ఈ పద్యంలో చూస్తే మనకి 7 కనిపిస్తాయి పెద్ద చిన్న పాదాల యొక్క కూడికలు. ఎందుకు ఈ 7 పాదాలు అంటే విశ్వవిద్యాలయమే 7 గడ మనకు రక్షణ కల్పించేటువంటి అంశం. మనం 7 కుండల స్వామి పాదాల చెంత ఉన్నాం అని సప్తపాదిగా పెద్ద పాదాలని అలంకరింప చేయటం. అలాగే కొన్ని పద్యాల్లో తేటగీతుల దగ్గర పంచపాదులని షష్టపాదుల్ని ఉంచడంలో కూడా ఆంతర్యం ఉడికి వస్తున్నటువంటి భావతరంగ వ్యాప్తిని అలా కొనసాగించటం. ఈ సంప్రదాయం మనకి కంచెల గోపన్నలో రామదాసులో కూడా చూడొచ్చు. దాశరథి శతకంలో పంచపాదులు మనకి తారసపడతాయి. ఇలా ఒక విశిష్టమైనటువంటి భావ ప్రవాహ తరంగాలు కూడా మనం ఈ యొక్క తారావళిలో చూడొచ్చు. సాధారణంగా తారావళిని రాత్రివేళ వినీలాకాశంలో చూడొచ్చు. కానీ ఈ పద్య తారావళిని అక్షర సాహిత్య వినీలాకాశంలో ఎప్పుడైనా కూడాను మనం చూడవచ్చు. అలాగే రాజకీయములందు రాణకెక్కిరి కదా అని ఎందరెందరు పెద్దలు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఎదిగి రాజకీయ క్షేత్రాల్లో ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇలా ఎందరెందరో పెద్దలు. వ్యాజస్తుతి వ్యాజనింద సహధర్మచారిని సాక్షాత్తు లక్ష్మిని సిరుల నొసగమని చెప్పవేమి, తన అన్నగానించు ధరణీధరసుతను దృఢదీక్ష నిమ్మని తెలుపవేమి, వరుస కొడలైన వాగ్దేవి మాతను సిద్ధులొసగునట్లు చేయవేమి, ముక్కోటి దేవతల్ మోములు విరియంగా మావారె వీరని మనుపవేమి అని స్వామి నువ్వు కాదు ఇచ్చేది సంపదని, నీ భార్య అయినటువంటి లక్ష్మీదేవి. అదేవిధంగా నిన్ను అన్నగా భావించేటువంటి పార్వతీదేవి దీక్షనివ్వాలి. సరస్వతీదేవి వరస కొడలైనటువంటి సరస్వతీదేవి నూతన సిద్ధిని కలిగించాలి. పోతన ఏ విధంగానైతే అమ్మలగన్న ఎమ్మలో మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అన్నారో, క్రియాశక్తిని ఇచ్ఛాశక్తిని
జ్ఞానశక్తిని విద్యార్థులకు అందించమని వ్యాజస్తుతి పూర్వకమైనటువంటి ఈ పద్యంలో చెప్తూ ఉన్నారు. అంతేకాదు విద్యార్థులు సమాజంలో రకరకాలైనటువంటి దుర్వ్యసనాలకు అలవాటు పడుతూ ఉన్నారు. స్వామి, చిన్న చిన్న పిల్లలు చాక్లెట్లలో డ్రగ్స్ కలిసినటువంటి వాటిని తిని వారి జీవితాలు భంగమవుతున్నాయి అన్నటువంటి సామాజిక స్పృహను కూడా చేర్చి, స్వామి వారందరూ కూడాను సరైన మార్గంలో వెళ్ళే విధంగా నువ్వు చెయ్యి స్వామి అని ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంకొకటి, విశ్వవిద్యాలయం అంటే ఏంటో 27వ పద్యంలో ఎంతో చక్కగా ఉపదేశించారు. ఇది ఓ రకంగా చూస్తే సందేశం, మరొక రకంగా చూస్తే ఉపదేశం. సందేశం అందరికీ కలిపి ఇచ్చే సందేశం, ఉపదేశం ఒక వ్యక్తికి చెవిలో చేరి చెప్పేటువంటిది. అందుకనే మంత్రోపదేశం అని చెబుతారు. అలా అందరికీ సందేశంగా ఎవరు చదువుతుంటే వాళ్ళకి ఇది నా కోసమే చేస్తున్న ఉపదేశంలాగా అనిపించేటువంటి పద్యం. యూనివర్సిటీ అన్న యువకుల యువతుల సుస్మిత వాక్యాళి చోటు కాదు. యూనివర్సిటీ అన్న యోద్ధ విద్యార్థుల స్పర్ధలే రాణించు స్థలమే కాని. యూనివర్సిటీ అన్న కాని పనులకెల్లా గుట్టు చప్పుడు కాని గూడు కాదు. యూనివర్సిటీ అన్న యోగ్యులౌ పౌరుల సంఘ సేవకు పంపు సంస్థ కాని. యూనివర్సిటీ అంటే యోగ్యమైన విద్యార్థులని పట్టభద్రులుగా చేసి సమాజానికి పంపించేటువంటిది. కేవలం పట్టభద్రులే కాదు, సామాజికంగా విద్యాపరంగా వారిని పట్టుభద్రులుగా, అంటే ఆయా విషయాల్లో పట్టు కలిగినటువంటి వారిగా పట్టుభద్రులుగా బయటికి పంపించేటువంటి విశ్వవిద్యాలయం. గ్రామ పట్టణ నగరాల ఘనత పెరుగ సకల విధముల అభివృద్ధి సంతరింప. దీక్షభూనిన వారల తీర్చుచోటు విశ్వవిద్యాలయ ప్రాంత వెంకటేశ అంటూ విశ్వవిద్యాలయం యొక్క గురుతరమైనటువంటి బాధ్యతని, లక్ష్యాన్ని, విద్యార్థి మిత్రుల యొక్క కర్తవ్యాన్ని ఎంతో చక్కగా ఉపదేశం చేసినటువంటి, ఏర్చి కూర్చి పెనర్చినటువంటి సీస మాలికగా, తారావళిగా ఈ సీసపద్య తారావళి విలసిల్లుతూ ఉన్నది. అయితే ఇంకా చాలా పద్యాలు ఉంటాయి. మరి ఇటువంటి సభల్లో మనం నాలిక స్పృహ, కాలిక స్పృహ చాలా అవసరం కాబట్టి ఏతావత ఇంతటితో ముగిస్తూ, ఈ పద్యాలన్నీ ఇందాకే చెప్పాను సీసాల్లో ఉన్నాయని, సీసాల్లో భద్రపరుచుకున్నటువంటి పండ్ల రసాన్నైనా నీటినైనా మనం ఇంపాదిగా దగ్గర పెట్టుకొని ఎలా తాగుతామో, ఈ సీసాలలో ఉన్నటువంటి అందమైన భావాలను కూడా మీరు తరువాత అందరూ ఆస్వాదిస్తారు అని ఈ గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఆచార్య దామోదర్ నాయుడు గారికి ధన్యవాదాలను తెలియచేస్తూ, వివేకవంతంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నటువంటి వివేక్ గారికి కూడాను ధన్యవాదాలు తెలియచేస్తూ, శ్రీ శారదాదేవి చరణమంజీరమం చూసి జీతాలకు మనోజ్ఞ నిలయమైనటువంటి ఈ తిరుపతి నగరంలో సాష్టాంగ నమస్కారం చేయదగినటువంటి పండితులు సభాయే నమః అనేటువంటి ఈ సభాపీఠంలో ఈ పూట నా నోట ఈ మాట పలికించేందుకు అవకాశం కల్పించిన పెద్దలకు ఎంతో ఆశీర్వాద భావంతో బాలాదపి సుభాషితం గ్రాహ్యం అన్నటువంటి విధంగా శ్రవణ సంస్కారంతో విన్నటువంటి పెద్దలకు, అలాగే విద్యార్థి మిత్రులకు అందరికీ కూడాను నమస్సులు తెలియచేస్తూ, వందన నందన చందన మందార మకరంద సాహితీ మంజూషలను సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. శ్రీకృష్ణునికి ఒక ఆయుధం ఉండాలి, చక్రం. అది ఎప్పుడు చేతిలో ఉండదు. ఆయన తప్పనిసరి పరిస్థితి ఏర్పడినప్పుడు తలుచుకుంటే ఆ చక్రం వస్తుంది. అట్లా నాకు ఒక చక్రం లక్ష్మీనారాయణ. ఏదో మీటింగు పలానోడు పెడదాము అనుకుంటానే. మొన్న కచ్చపిలో మీటింగ్ జరిగినప్పుడు ఉగాది సంబరాలకు నా దృష్టిలో మేడసాని మోహను ఆ స్థాయి వాళ్ళని పెట్టాను. చివరికి వాళ్ళు కుదరదన్నారు. 2-3 రోజులు టైం ఉంది. నాకు ఎవరు దొరుకుతారు ఇంకా? లక్ష్మీనారాయణ. ఈరోజు కూడా శతాబ్దాల ఆముదాల మురళి దగ్గర ఈ పుస్తకానికి సమీక్ష చేయించాలని అనుకున్నాను. ఆయన ఈరోజు వాళ్ళ ఊర్లో రామాలయ ప్రతిష్ఠ కోసం వెళ్ళాలని నేను మొన్న చెప్పాడు.
వెంటనే నాకు ఎవరు దొరుకుతారు? లక్ష్మీనారాయణ. కాబట్టి నా పేరు దామోదరుడు అంటే శ్రీకృష్ణుడే కాబట్టి ఆ శ్రీకృష్ణుడికి చక్రాయుధం లాగా నాకు ఒక చక్రాయుధం శ్రీకృష్ణుడు.